తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు 2 చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇది మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరలు పథకానికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకానికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి మహిళకి 2 చీరలు ఉచితంగా అందజేస్తారు. గత ఏడాది ఆగస్టు 7న జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఒక్కో చీరకు ప్రభుత్వం 480 కేటాయించింది. ఇది గతంలో బతుకమ్మ చీరల పథకానికి ఖర్చు చేసిన 350 కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ చీరల పంపిణీని మొదలు అక్టోబర్లో బతుకమ్మ దసరా పండుగల సమయంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయడం, ఆ వెంటనే హైకోర్టు రిజర్వేషన్లను నిలిపివేయడంతో ఎన్నికలు రద్దవడం వంటి పరిణామాల కారణంగా పంపిణీ వాయిదా పడింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలవడంతో పార్టీలన్నీ దీనిపైనే ఫోకస్ పెట్టాయి. ఈ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీని చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇందిరమ్మ చీరల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెఫ్మా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో చీరలు పంపిణీ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4.35 లక్షల ఎస్హెచ్జి బృందాలు, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1.70 లక్షల ఎస్హెచ్జి బృందాలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 64.69 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పంపిణీ సజావుగా జరిగేందుకు అవసరమైన స్టాక్ను ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల్లోని గోడౌన్స్కు తరలించింది. ఈ చీరలను రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని చేనేత కార్మికుల సంఘాలు ఇందిరా మహిళా శక్తి చొరవ కింద ఉత్పత్తి చేస్తున్నాయి. సిరిసిల్ల మాత్రమే దాదాపు 131 నేత యూనిట్లు ఉత్పత్తి ఆర్డర్లను పొందాయి. మొత్తం ఈ ఆర్డర్ల కోసం 4.24 కోట్ల మీటర్ల ఫ్యాబ్రిక్ అవసరమవుతోంది. ఈ ఉత్పత్తి ప్రక్రియలో దాదాపు 6,900 నేత కార్మికులు పాల్గొంటారు. ఈ చొరవ చేనేత రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మంది ఉన్న మహిళలతో దాని అనుసంధాన్ని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.